హత్నూర మండలం పరిధిలోని మధుర గ్రామ శివారులో దత్తశాల క్షేత్ర మహోత్సవాలకు విచ్చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలలో ఆలయ ఆచార సాంప్రదాయం, పూజల, స్థానిక వేద బ్రాహ్మణులు, వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీ గురుదత్త జయంతి వేడుకలు కార్యక్రమాలను కొనసాగించారు. అందులో ఎమ్మెల్యే పూజలు చేసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వేద పండితులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెల్పర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నరసింహులు, మండల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే వచ్చిన వారు బంధుమిత్రాలు ఈ క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి యొక్క సమస్త భక్తులకి దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవ కార్యక్రమం నెమ్మదిగా సాగుతూ ఈరోజు మహావైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మోత్సవాలకి 7 ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యొక్క మా నర్సాపూర్ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి సునీతారెడ్డి గారికి, బంధుమిత్రాలకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విశేషంగా చాలాసేపు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంత సమయాన్ని వెచ్చించినందుకు వారికి ప్రత్యేకంగా శుభాశిస్సులు చెబుతూ క్షేత్రంలో గతంలో వారు సేవలు అందించారు. అంతకంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ వారి సేవలు అవసరం ఉన్నాయి. రోజు శాంక్షన్ అయ్యండి, అది త్వరగా పూర్తి చేయవలసిందిగా వారికి మనం చేస్తూ, అలాగే పుష్కరిణి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆ పుష్కరిణి పనులు కూడా ఏదో రకంగా ప్రభుత్వం ద్వారా కానివ్వండి, ప్రైవేట్ వాళ్ళ ద్వారా కానివ్వండి, పుష్కరిణిని పూర్తి చేయవలసిందిగాను, అలాగే నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న ట్యాంకులు ఉన్నాయి, దాదాపు 3,000, 2,000, 4,000 ట్యాంకులు, ఇలా అన్ని లీటర్ల విలువ చేసేటువంటి ట్యాంకులు ఒక 10,000 విలువ చేసేటువంటి యొక్క వాటర్ ట్యాంకులు పెట్టుకున్నా కూడా నీళ్లు సరిపోవడం లేదు. స్వామివారి మహత్యం దేశమంతటా పాకిపోయింది. మన రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉన్నారు. గత 5 రోజులుగా దాదాపు ఇక్కడ పడుకున్న వాళ్ళు స్థానికులు తక్కువగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, విజయనగరం, విజయవాడ, ఇలా ఒక్క ఊరు ఏమిటి కర్ణాటకలో గుల్బర్గా నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపు ఒక 20-30 మంది దాకా ఉన్నారు. అలాంటి వాళ్లకు అతిథులు కల్పిస్తూ ఉన్నాము. కాస్త కష్టంగా ఉంది. ఇవన్నీ వారు పెద్ద మనసుతో గ్రహించి ఇంకా మాకు ఏం కావాలో ఒకరోజు విరామంగా మమ్మల్ని పిలిచి మా కష్టాలు అడిగి మా కష్టాలను తీర్చుకోవాల్సిందిగా వారికి ఎన్నో పనులున్నా కూడా ఈ క్షేత్రానికి వచ్చేసి మమ్మల్ని ఆదరించి ఈ క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి యొక్క భక్తులందరినీ కూడా వారందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చేసిన వారికి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ వారి స్పందన తెలియజేస్తుందిగా ఒక నిమిషంలో వారి స్పందన తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాను.
ఈ యొక్క దత్త జయంతి మహోత్సవ మహాకార్యక్రమంలో భాగంగా ప్రతి మహాజయంతి అందరి ద్వారా చతుర్వేద ఆశీర్వచనాన్ని ఇప్పటి వరకు అందించడం జరిగింది. ధర్మస్థలం మహోత్సవ మహాయాగర్మ సంపూర్ణ గర్భావాప్తి ద్వారా ఇదోదిగం ధర్మ కార్యాచరణ యోగ్యరాశి చేసి భవంత శ్రీమంతో మహాందోళనందో క్షేత్రాభివృద్ధి ద్వారా నిరంతర అన్నదాన సిద్ధి ద్వారా ఆశీపూర్వ అనుగ్రహం చేసి భవంత శ్రీమంతో మహాందోళనందో అస్మిన్ సంకల్పిత అస్మిన్ స్థలే నిత్య అన్నదానపూర్వక విశేష వైదిక నిర్వహణాధికార యోగ్యరాశి చేసి శ్రీమంతో మహాందోళనందో अरे इतना घटी मैडम అదేవిధంగా మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పురోహితులందరికీ మరి స్వాములకు అదేవిధంగా వేద పండితులు గుర్తింపులను చెప్పడం జరిగింది. వారందరికీ పాదాభివందనాలు చేస్తూ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉండాలని చెప్పేసి స్వామికి ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు ఎంతో వైభవంగా చెడ్డి హోమం శతచండీ హోమం చేయడం జరుగుతోంది. అదేవిధంగా రుద్రం చేసుకోవడం జరుగుతూ ఉన్నారు. 4 వేదాలకు సంబంధించిన పారాయణం కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతోంది. నిజంగా కూడా ఈ ప్రాంతంలోని ఈరోజు ఈ పూజ రావడం మా అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మరి ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ గత 5 రోజుల నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురుపూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మేము ఇక్కడ పాల్పంచుకోవడం ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం అనేది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. పద్ధతులకు జీవితంలో అంటే మార్కెట్ తెలియదు కానీ మరి ఆ దత్తాత్రేయ స్వామి అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా నిర్వహించడం విధంగా ఆశీర్వదించడం జరుగుతోంది. స్వామి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎంతమంది కదా వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదనగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి భూమిని అంతా కూడా మరి ఏర్పాటు చేయించడానికి బాండ్ కూడా వేయించడం జరిగింది. రోడ్ కూడా శాంక్షన్ అయింది, మన మదనగా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మరి ప్రభుత్వం ఇస్తుందా లేదో తెలియదు, కానీ మా ప్రయత్నం చేస్తూ ఈ యొక్క రోడ్ కంప్లీట్ అయ్యే విధంగా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పుష్కరిణి అనేది జరుగుతుంది. వాటర్ ట్యాంక్ ఎంతమంది స్వామి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్తో పాటు కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేస్తాం. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇక్కడ నిద్రపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే చేసే వాళ్ళు మనం ఏం కాదు, భగవంతుడు చేయించుకోవాలి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో అటువంటి శక్తిని మాకు ఇవ్వాలని చెప్పేసి మరి ఇవన్నీ కంప్లీట్ చేసేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఇక్కడ ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఇది ఒక పుణ్యక్షేత్రం. ఆ రోజు మనం చూసినప్పుడు ఒక గుట్టలో పైన దేవుడు మాత్రమే చూడడం జరిగింది. పెద్ద స్వామి ఉన్నప్పుడు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తూ ఇక్కడికి మమ్మల్ని ఆశ్రదిస్తూ ఈ ప్రాంతం డెవలప్ కావాలి అని చెప్పేసి వారు ఎంతో తపన పడేవారు. కానీ ఈరోజు వారు ఉంటే నిజంగా కూడా చాలా సంతోషించేవారు. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక పుణ్యక్షేత్రంగా వారబోతా ఉంది. కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతో మరి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి భక్తులందరూ కూడా నా విజయంగా ఆశీర్వదించడం జరిగింది. ఈ ఆశీర్వచనంతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి బాధ్యత నాకు ఈరోజు లభించడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని మరి స్వామి ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామి ప్రార్థిస్తూ సెలవుస్తున్నట్టు గురుదేవ దత్తాత్రేయ స్వామికి